మనిషిని సమాజంలో గొప్పవాడిగా నిలబెట్టేదేంటి? కోట్లాది రూపాయల ఆస్తుల, లేక గొప్ప అధికారాల? కానే కాదు. చరిత్రలో నిలిచిపోయేది మన వ్యక్తిత్వం, సంస్కారం మాత్రమే. మహాభారతంలోని ఉద్యోగ పర్వంలో రేపటి యుద్ధం గురించిన ఆందోళనతో నిద్రపట్టని ధృతరాష్ట్రుడికి మహాజ్ఞాని అయిన విదురుడు పరమ పవిత్రమైన జీవిత సత్యాలను బోధించాడు. అదే విదురనీతి. తిక్కన సోమయాజి తన అమృతతుల్యమైన వాక్కులతో ఆంధ్రీకరించిన ఈ విదురనీతి విశేషాల నుండి ఆధునిక డిజిటల్ యుగానికి దిక్సూచిలా నిలిచే 4 పరమ రహస్యాలను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఆ 4 అంశాలు ఏమిటంటే, మొదటిది సత్య మహిమ. అబద్ధాల యుగంలో నిజం మాట్లాడితే జరిగే అద్భుతం గురించిన చర్చ. జీవితం అనే మహాసముద్రంలో మునిగిపోకుండా, సుడిగుండాల్లో చిక్కుకోకుండా మనల్ని ఒడ్డుకు చేర్చే ఏకైక నావ సత్యం. ఆధునిక కార్పొరేట్ ప్రపంచంలో నమ్మకం అనే బ్రాండును, మానసిక ప్రశాంతతను ఈ సత్యం ఎలా ఇస్తుందో మొదటి అంశంలో చూద్దాం. రెండోది క్షమాగుణం. శత్రువును సైతం లొంగదీసుకునే ఏకైక అస్త్రం ఇది. క్షమించడం అంటే చేతకానితనం కాదు, అది బలవంతుడికుండే అతిపెద్ద ఆభరణం. నేటి ఈగో మేనేజ్మెంట్కు, లీడర్షిప్కు క్షమాగుణం ఎలా ఉపయోగపడుతుందో రెండో అంశంలో తెలుసుకుందాం. మూడోది ఉత్తమ పురుషుడి లక్షణాలు. సమాజంలో తిరుగులేని గౌరవం తెచ్చే 2 సూత్రాలు. పెద్ద పెద్ద డిగ్రీలు, ఆస్తులు లేకపోయినా కేవలం వాగ్దోషం అంటే కఠినమైన మాటలు, చేష్టాదోషం అంటే చెడు పనులు లేకుండా బతికేవాడే నిజమైన ఉత్తముడని చాటి చెప్పే విదురుడి సూత్రాలు మూడో అంశంలో ఉన్నాయి. ఇక 4వది పుణ్యాత్ముడి స్వరూపం. ఈ భూమిపై నిజమైన పుణ్యాత్ములెవరు? సర్వాధికారాలు ఉండి కూడా కక్ష సాధింపులకు పోకుండా క్షమించేవాడు, తాను స్వయంగా పేదరికంలో ఉన్న ఆకలితో వచ్చిన వాడికి ఉన్నంతలో పెట్టేవాడు. ఈ ఇద్దరే సమాజాన్ని నిలబెట్టే ధృవతారలని వివరించే అద్భుతమైన లైఫ్ లెసన్ 4వ అంశంలో ఉంటుంది. ఈ రాజనీతి సూత్రాలు నేటి మన పర్సనాలిటీ డెవలప్మెంట్కు ఎలా పక్కాగా సరిపోతాయో ఇప్పుడు ఒక్కొక్కటిగా లోతుగా చర్చించుకుంటూ వెళదాం. మనం రోజు ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉంటాం, ఎందరినో కలుస్తూ ఉంటాం. కానీ ఈ ప్రపంచంలో ఒక మనిషి వ్యక్తిత్వాన్ని, నడవడికను నిలబెట్టే అత్యంత శక్తివంతమైన ఆయుధం ఏంటో తెలుసా? నిజం మాట్లాడడం. ఈ చిన్న సూత్రం మన జీవితాన్ని ఎలా మారుస్తుందో తిక్కన మహాభారతంలో ఒక అద్భుతమైన పద్యం ద్వారా చెప్పాడు. జీవితాన్ని ఒక మహాసముద్రంతో పోల్చి అందులో మునిగిపోకుండా కాపాడే ఓడ ఏంటో ఈ పద్యంలో చూద్దాం. నడవడియను మున్నీటం కడవం బెట్టంగ ఓడకరణింతగితానొడగూడుననిన సత్యము గడచిన గుణమింక నుండు కలదే అరయన్. మనం ఈ సమాజంలో బతికే విధానాన్ని, మన ప్రవర్తనను ఒక పెద్ద సముద్రంతో పోలిస్తే ఆ సముద్రంలో మునిగిపోకుండా, సుడిగుండాల్లో చిక్కుకోకుండా మనల్ని ఒడ్డుకు చేర్చే ఒకే ఒక్క ఓడ సత్యం. నిజాయితీగా బతకడం కంటే, సత్యాన్ని పలకడం కంటే మిన్న అయిన గొప్ప గుణం ఈ సృష్టిలో ఇంకొక్కటి లేదు. ఈ మాట ఈ డిజిటల్ యుగంలో బతుకుతున్న మనకు మరింత ఎక్కువగా అవసరం. నమ్మకం అనే బ్రాండ్, ట్రస్ట్ అండ్ క్రెడిబిలిటీ. నేటి కార్పొరేట్ ప్రపంచంలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ క్రెడిబిలిటీ అంటే నమ్మకం చాలా ముఖ్యం. ఒక అబద్ధం చెబితే తాత్కాలికంగా తప్పించుకోవచ్చేమో కానీ లాంగ్ రన్లో మనపై నమ్మకం పోతుంది. అదే సత్యం మాట్లాడే వ్యక్తిపై సమాజంలో గౌరవం, నమ్మకం ఎప్పటికీ స్థిరంగా ఉంటాయి. మానసిక ప్రశాంతత, పీస్ ఆఫ్ మైండ్. ఒక అబద్ధాన్ని కవర్ చేయడానికి 100 అబద్ధాలు చెప్పాలి. అది తీవ్రమైన మానసిక ఒత్తిడికి అంటే స్ట్రెస్కు దారితీస్తుంది. అదే నిజం మాట్లాడితే గుండె తేలికవుతుంది. ఆధునిక కాలంలో యాంగ్జైటీ, డిప్రెషన్ తగ్గడానికి నిజాయితీగా జీవించడం ఒక అద్భుతమైన థెరపీ లాంటిది. నిజమైన సత్ప్రవర్తన. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో కనిపించే లైక్లు, ఫాలోయర్లు మన నిజమైన క్యారెక్టర్ను డిసైడ్ చేయలేవు. కానీ మనం మాట్లాడే సత్యం, మన నడవడిక మాత్రమే మనల్ని ఉన్నతమైన స్థానంలో కూర్చోబెడుతుంది. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా నిజాయితీగా ఉండేవాడే జీవితం అనే సముద్రాన్ని సులభంగా దాటగలడు. కాబట్టి సత్యాన్ని మించిన గుణం లేదు, ఉండబోదు అని గ్రహించి మన నడవడికను దిద్దుకుందాం.
మనం ఎవరినైనా క్షమిస్తే ఈ సమాజం మనల్ని ఏమనుకుంటుందో తెలుసా? చేతకాని వాడు అని కదా, లేక నవ్వుకుంటూ ఉంటుంది. కానీ నిజంగా క్షమించడం బలహీనత అనుకుంటే పెద్ద పొరపాటు. మహాభారతంలో తిక్కన చెప్పిన ఈ అద్భుతమైన పద్యం క్షమాగుణం వెనుక ఉన్న అసలైన శక్తిని, దాని వెలకట్టలేని సౌందర్యాన్ని మనకు పరిచయం చేస్తుంది. క్షమించు వారిగ నిచాలమి వెట్టుదురైన నుంతలంప అనూన క్షమయ కడుమెరయు తొడ ఉత్తమ రూపము కోరువారు దాల్తురు దానిన్. సమాజంలో తప్పు చేసిన వారిని క్షమించే స్వభావం ఉన్న వాళ్లను చూసి లోకం చాలా తేలికగా వీడికి చేతగాదు, అసమర్థుడు అని అపవాదు వేస్తుంది. కానీ లోతుగా ఆలోచిస్తే మనిషికి అంతకంటే గొప్పదైన మిలమిలా మెరిసిపోయే ఆభరణం ఇంకొకటి ఉంటుందా? తమ జీవితానికి నిజమైన అంతఃసౌందర్యం, మంచి రూపం కావాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ క్షమ అనే నగను తప్పక ధరిస్తారు. చేతకాని వాడు భయపడి ఊరుకుంటే అది ఓర్పవుతుంది, కానీ ఎదుటివాడిని దండించే శక్తి ఉండి కూడా కరుణతో వదిలేస్తే అది క్షమ అవుతుంది. బలవంతుడికి క్షమాగుణమే అతిపెద్ద అలంకారం. క్షమించేవాడిపై ప్రజలు అసమర్థుడు అనే ఒకే ఒక్క నింద వేయగలరు తప్ప వేరే ఏ దోషాన్ని ఆపాదించలేరు. నిజానికి అది దోషం కాదు, అతడి ఉన్నత వ్యక్తిత్వానికి నిదర్శనం. ఈ లోకంలో క్షమతో సాధించలేనిది ఏదీ లేదు. శత్రువును కూడా మిత్రుడిగా మార్చగలిగే ఏకైక అస్త్రం క్షమ మాత్రమే. అందుకే సనాతన ధర్మంలో సత్యం తరువాత అంత ప్రాధాన్యం క్షమాగుణానికే ఇచ్చారు. ఈ రోజుల్లో చిన్న విషయాలకే రోడ్లపై కొట్టుకోవడం, సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసుకోవడం, రివెంజ్ అంటే ప్రతీకారం తీర్చుకోవడమే గొప్ప అని అనుకుంటున్నారు. కానీ ఈ డిజిటల్ యుగంలో ఈ పద్యం మనకెలా ఉపయోగపడుతుందంటే, మెంటల్ పీస్, ఈగో మేనేజ్మెంట్. ఆఫీసుల్లో కానీ వ్యాపారాల్లో కానీ ఎవరైనా మనకు అన్యాయం చేసినప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తే మన సమయం, మానసిక ప్రశాంతత నాశనం అవుతాయి. క్షమించడం అంటే అవతల వాళ్ళ తప్పును ఒప్పుకోవడం కాదు, మన మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం. లీడర్షిప్ క్వాలిటీ. ఈ రోజుల్లో గొప్ప లీడర్లుగా ఎదిగిన వాళ్ళను గమనిస్తే వాళ్ళ కింద పనిచేసేవారు తప్పు చేసినప్పుడు పగబట్టకుండా వాళ్లను క్షమించి సరైన మార్గంలో పెట్టే గుణం కనిపిస్తుంది. నిజమైన అందం అంటే రియల్ బ్యూటీ. కేవలం మేకప్ వేసుకుంటే ముఖం మాత్రమే అందంగా కనిపిస్తుంది. కానీ క్షమించే గుణం ఉన్నప్పుడు ఆ మనిషి క్యారెక్టరే ఎంతో అందంగా సమాజంలో అత్యున్నత గౌరవాన్ని పొందేలా చేస్తుంది. మీరు ఏదైనా రంగంలో లేదా సమాజంలో గొప్ప వ్యక్తి అని అనిపించుకోవడానికి పెద్ద పెద్ద డిగ్రీలు, కోట్లాది రూపాయల ఆస్తులు అవసరం లేదు. కేవలం 2 చిన్న సూత్రాలను పాటిస్తే చాలు. ఈ లోకమంతా మిమ్మల్ని నెత్తిన పెట్టుకుని కొలుస్తుంది. మహాభారతంలో విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్పిన విదురనీతిలోని ఈ అద్భుతమైన పద్యాన్ని తిక్కన ఎంత సహజంగా ఆంధ్రీకరించాడో చూడండి. పురుషుండు 2 తెరగుల ధరనుత్తముడనగ పరగు తానెయ్యడలన్ పరుసములు వలుక కునికిన్ దురితంబులు వరయు పనులు దొరగుట కథనన్. ఈ లోకంలో ఒక మనిషి ఉత్తముడనిపించుకోవడానికి 2 మార్గాలున్నాయి. మొదటిది, ఎట్టి పరిస్థితుల్లోనూ నోరు జారకుండా ఎదుటివారి మనసు నొప్పించే కఠినమైన మాటలు, పరుషవాక్కులు మాట్లాడకుండా ఉండడం. రెండోది, సమాజానికి కీడు చేసే చెడు పనులు లేదా పాపపు పనులకు దూరంగా ఉండడం. ఈ 2 లక్షణాలు ఉన్నవాడే నిజమైన ఉత్తమ పురుషుడు. వాగ్దోషం, చేష్టాదోషం. మనిషి చేసే తప్పులు ప్రధానంగా 2 రూపాల్లో ఉంటాయి. ఒకటి, మాట ద్వారా చేసే తప్పు, వాగ్దోషం అంటే పరుషంగా మాట్లాడడం, తిట్టు లేదా బూతులు మాట్లాడడం ఇలాంటివి. రెండోది, చేతల ద్వారా చేసే తప్పు, దీన్ని చేష్టాదోషం అన్నారు. ఈ రెండింటిని నియంత్రించుకున్నవాడు యోగితో సమానం. మహాభారత సందర్భం. కౌరవులు ఈ 2 దోషాలు చేశారు. సభలో ద్రౌపదిని, పాండవులను పరుష పదజాలంతో అవమానించారు. మాయాజూదమాడి రాజ్యాన్ని లాక్కున్నారు. కానీ పాండవులు వీటికి దూరంగా ఉండి ఉత్తములుగా నిలబడ్డారు. అందుకే ఈ నీతి వెనుక పాండవుల గుణగణాలను తిక్కన వ్యంగ్యంగా అంటే ధ్వనిపూర్వకంగా శ్లాఘిస్తున్నారు.
వేల సంవత్సరాల కిందటి ఈ రాజనీతి నేటి డిజిటల్ కార్పొరేట్ యుగంలో మన పర్సనాలిటీ డెవలప్మెంట్కు పక్కాగా సరిపోతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్. నేటి ప్రొఫెషనల్ లైఫ్లో నాలెడ్జ్ ఎంత ముఖ్యమో సాఫ్ట్ స్పోకెన్ అంటే మృదువుగా మాట్లాడడం అంతకంటే ముఖ్యం. ఆవేశంలో బాస్ లేదా కొలీగ్స్పై పరుషంగా మాట్లాడితే కెరీర్ దెబ్బతింటుంది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని అందుకే అంటారు. కఠినమైన నిజాలనైనా మృదువుగా చెప్పడం నేటి తరం నేర్చుకోవాల్సిన పెద్ద లీడర్షిప్ క్వాలిటీ. షార్ట్ కట్ సంపాదనలు, డిజిటల్ క్రైమ్స్. ఈ రోజుల్లో ఈజీగా డబ్బు సంపాదించాలనే వ్యామోహంతో చాలామంది సైబర్ నేరాలకు, స్కామ్లకు, ఇతరులను మోసం చేసే పనులకు అలవాటు పడుతున్నారు. తాత్కాలిక లాభం కోసం చేసే ఇలాంటి పనులు జీవితాన్ని జైలుపాలు చేస్తాయి. నైతిక విలువలతో కూడిన విజయమే శాశ్వత గౌరవాన్ని ఇస్తుంది. సోషల్ మీడియా కల్చర్. ఈ రోజుల్లో యూట్యూబ్ కామెంట్లు, ట్విట్టర్ వేదికల్లో ఎదుటివారిపై ట్రోలింగ్ చేస్తూ అత్యంత కఠినమైన పరుష పదజాలం, మాట్లాడకూడని మాటలు, వినకూడని మాటలు వాడుతున్నారు. ఈ పద్యం ప్రకారం ఆన్లైన్లో అయినా ఆఫ్లైన్లో అయినా సంస్కారవంతంగా మాట్లాడేవాడే నిజమైన జెంటిల్మెన్. మాటల్లో కఠినత్వం లేకపోవడం, చేతల్లో కల్మషం లేకపోవడం, ఈ రెండే మనిషిని మహోన్నతుడిగా మారుస్తాయి. అధికారం చేతిలో ఉన్నప్పుడు అణిచివేయకుండా శాంతంగా ఉండడం, అలాగే జేబులో పైసా లేనప్పుడు కూడా ఎదుటివారి కష్టాన్ని చూసి తనకున్నంతలో సాయం చేయడం. ఈ రెండు పనులు చేయడం సామాన్యులకు సాధ్యమా? అస్సలు కాదు. కానీ ఈ రెండు అరుదైన లక్షణాలు ఎవరిలో అయితే ఉంటాయో వాళ్లే నిజమైన పుణ్యాత్ములు అని మహాభారతంలో విదురుడు అంటున్నాడు. సమాజంలో అత్యంత అరుదైన మహోన్నతమైన ఈ మానవీయ కోణాన్ని తిక్కన తన పద్యంలో ఎలా ఆవిష్కరించాడో చూద్దాం. చెల్లియుండియు సైరణసేయువతడు పేదవడియును అర్థికి ప్రియముతోడ తనకు గల భంగినిచ్చునతండు పుణ్యపురుషులని చెప్పిరార్యులు కురువరేణ్య. కురురాజైన ఓ ధృతరాష్ట్ర, లోకంలో అందరి చేత పుణ్యపురుషులని కీర్తించబడే వారికి రెండు ప్రధానమైన లక్షణాలుంటాయి. మొదటిది, తప్పు చేసిన వాళ్లను శిక్షించే సర్వాధికారాలు, శక్తి ఉన్నా కక్ష సాధింపులకు పోకుండా ఓర్పును ప్రదర్శించడం. రెండోది, తానే పేదరికంలో ఉన్న తనను నమ్మి ఆశ్రయించిన వాళ్లకు విసుక్కోకుండా ఎంతో ప్రేమతో తనకున్నంతలోనే దానం చేయడం. ఈ ఇద్దరే లోకంలో నిజమైన పుణ్యాత్ములు. ఈ పద్యం విదురనీతిలోని అత్యున్నతమైన నైతిక విలువలను చాటి చెబుతోంది. ఇక్కడ రెండు విరుద్ధమైన పరిస్థితుల్లో మనిషి ప్రవర్తించే తీరును విదురుడు అంచనా వేశాడు. అధికారం, ఓర్పు. సాధారణంగా మనిషికి కొద్దిగా అధికారం లేదా బలం వస్తే అహంకారం తలకెక్కుతూ ఉంటుంది. ఎదుటి వాళ్లపై ప్రతీకారం తీర్చుకోవడానికే చూస్తాడు. కానీ చెల్లియుండి సైరణ చేయడం అంటే కొట్టగలిగే శక్తి ఉండి కూడా కరుణతో క్షమించడం అన్నది దైవగుణం. మహాభారతంలో సర్వ సైన్యాలు కృష్ణుడి అండ ఉండి కూడా శాంతి కోసం రాయబారానికి సిద్ధపడిన పాండవుల గుణం ఇక్కడ స్మరణీయం. పేదరికం, త్యాగం. ఐశ్వర్యవంతుడు దానం చేయడం పెద్ద విశేషం కాదు, ఎందుకంటే అతడి దగ్గర మిగులు ధనం చాలా ఉంది. కానీ తాను తిన్నాడో లేదో తెలియని స్థితిలో ఉండి కూడా ఆకలితో వచ్చిన వాడికి తన కంచంలోని సగం అన్నాన్ని పెట్టే గుణముందే, అది మహాత్యాగం. కలియుగంలో, అది ఈ ఆధునిక కార్పొరేట్ సామాజిక జీవనంలో ఈ పద్యం ప్రతి ఒక్కరూ గుండెలకు హత్తుకోవాల్సిన లైఫ్ లెసన్. ఆఫీస్ పాలిటిక్స్, లీడర్షిప్. నేటి ప్రొఫెషనల్ లైఫ్లో ఒక మేనేజర్ లేదా బాస్ స్థానంలో ఉన్న వ్యక్తికి తన కింద పనిచేసే ఉద్యోగిని ఉద్యోగంలోంచి తీసేసే శక్తి ఉంటుంది. ఆ సమయంలో అహంకారంతో కాకుండా ఆ ఉద్యోగి తప్పును క్షమించి సర్దుబాటు చేసుకునే ఓర్పున్నవాడే గ్రేట్ లీడర్ అవుతాడు. పేదరికం డబ్బుకు సంబంధించింది కాదు, మనస్సుకు సంబంధించింది. ఈ రోజుల్లో కోట్ల రూపాయల ఆస్తులున్నవాళ్లే ట్యాక్స్ ఎగవేతల కోసం ఇంకా సంపాదించాలనే ఆశతో బతుకుతున్నారు తప్ప సమాజానికి పైసా సాయం చేయడం లేదు. కానీ లాక్డౌన్ లాంటి కష్టకాలంలో మనం చూసాం, రోజువారీ కూలీలు, సామాన్య ఆటో డ్రైవర్లు సైతం వలస కార్మికులకు తమకున్నంతలో ఆహారం, నీళ్లు అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. నిజమైన పుణ్యాత్ములంటే వాళ్లే.
గివింగ్ యాటిట్యూడ్. ఆధునిక కాలంలో పిల్లలకు కేవలం సంపాదించడం మాత్రమే నేర్పుతున్నాం. కానీ ఈ పద్యం ద్వారా మనకున్న దాంట్లోనే ఇతరులకు పంచి ఇచ్చే త్యాగగుణాన్ని అలవర్చడం ఎంత ముఖ్యమో నేర్పించవచ్చు. బలముండి క్షమించేవాడు, లేమిలోనూ దానమిచ్చేవాడు, ఈ ఇద్దరే సమాజాన్ని నిలబెట్టే నిజమైన ధృవతారలు. ఇలాంటి అద్భుతమైన జీవిత సత్యాలు, మన ప్రాచీన సాహిత్యంలో నీతి సూత్రాలు నేటి ఆధునిక కాలానికి ఎలా ఉపయోగపడతాయో ముందు ఎపిసోడ్లలో తెలుసుకుందాం. ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ అభిప్రాయాలను కింద కామెంట్లలో తప్పకుండా తెలియచేయండి.